హే గైస్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏముంది, ఇప్పుడైతే మనం వినాయకుడిని కొనాలి అండ్ పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసుకుని రావాలి. వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ, ఎలక్కాయ ఉంటారు అవి కాదు, ఇవన్నీ. దరిద్రం ఏంటంటే వర్షం మీకు కనపడదులే, వర్షం వచ్చేస్తుంది. పాపం అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. పాపం ఏదో లైక్ ఆకులని అవన్నీ అమ్ముతున్నారు, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ఇప్పుడు వెళ్దామంటే ప్రసాద్ గారు వస్తారు, అతని కోసం వెయిటింగ్. కింద మా దగ్గర కూడా లైక్ మా అపార్ట్మెంట్ కిందే సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా డప్పులు అవి కొడుతున్నారు, తీన్మార్ డప్పులు, పిల్లలు బాగా చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం ఫ్రూట్స్ కావాల్సిన పాలి అయితే కొనేస్తాం. ద్రాస్తి మా మావయ్య గారు పంపారు, అది ఉంది, అది అన్నీ సెట్ చేయాలి. ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ కొందకైతే వెళ్దాం. అండ్ ఆలివ్లో ఫ్రీగా గణేష్ని ఇస్తారు, అక్కడ సమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అక్కడ అది కూడా చూద్దాం. ఓకే, మరి లెట్స్ బిగిన్ ది షో. ప్రసాద్ గారు లేట్ చేయడం వల్ల ఇది ఎంత అయింది, 8:15 అయింది. ఎందుకంటే లేట్ చేస్తారా? యాక్చువల్గా అయితే ఈ బొమ్మ అయితే మనకి ఇచ్చారు. యాక్చువల్ జస్ట్ అక్కడ వచ్చి రిజిస్టర్ అయ్యి చూపిస్తే మనకి ఫ్రీగా అయితే ఇస్తారు. స్టిక్కర్ కూడా బ్యాక్ అంటించారు. బొమ్మ అయితే బాగుంది, మట్టి వినాయకుడు. థ్యాంక్ యూ ఆల్. గైస్, మనం అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాం. యాపిల్, అది వేయండి, సీతాఫలం, బత్తాకాయలు, ఏదో కాయ మరి అడగండి, జాంకాయలు, ఇదేంటి ఎలక్కాయ అండి. ఎందుకండి హేళన చేస్తారు? మారేడికే వంకాయలా ఉంది. గైస్, మారేడికే అంటున్నాం కదా, ఇది మారేడికే ఎలక్కాయ. ఏమంటే కొబ్బరికాయలు అన్నాయి అన్న. పంపర పనస్కి ఒకటి ఇవ్వను అన్న. పంపర పనస్కి ఎంత మంచిగా చెప్తాను నేను. పంపర పనస్కి మంచిది ఒకటి, పంపర పనస్కి ఒకటి. మంచి అస్తం కూడా తీసుకోవాలి. పంపర పనస్కి రెడ్డి బాగుంటుంది అన్నది. సౌండ్ వస్తే బాగుంటుందండి ప్రసాద్ గారు. అరటిపళ్ళు సౌండ్ వస్తే బాగుంటుంది. సౌండ్ ఎందుకు వస్తుంది? కొబ్బరి పండు కాదు, పంపర పనసకాయ. లేదు, సౌండ్ వస్తేనే బాగుంటుంది అంటారు. విడి పువ్వులు డెకరేషన్కి ప్రసాద్ గారు కేజీ పువ్వులు అయితే వేస్తున్నారు నీట్గా. అన్ని ఇలాంటి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న వేస్తాం, మన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఓ నేను చెప్తుంది మీ పని లేకపోతే. మొత్తం కేపీహెచ్పి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది గాయస్. తొక్కాడు. ఎవరు తీసుకుంటే చామంతి పూలు, గులాబీ పూలు, ఏ చామంతి పూలు పావు కేజీ 250 రూపీస్ అంట. ఏంటి చటాకా? చటాక అంటే 15 గ్రాములు. చటాకా అంటున్నారు 50 రూపీస్ అంట. పొత్తు 20 రూపీస్ అంటే ఇచ్చు. ఇదే గరికి అంటాం కదా, గరికి సాంప్రదాయం కట్టాలి. గరికి 20 రూపీస్. పాలి అంటే ఇదే చెక్కది. మనం పాలి అయితే తీసుకోవట్లేదు, ఆల్రెడీ మనకైతే ఉంది పాలి. మనం కలవ పూలు తీసుకున్నాం, ఇదో కేజీ బంతి పూలు తీసుకున్నాం, అదొక కేజీ. ఏమో విడి పూలు 3 కలిపి, జాంకాయలు, యాపిల్స్, ఎలక్కాయ, ఇదేంటంటే పత్రి, జొన్నపొత్తు, రమలపాకులు, అట్టుపళ్ళు,
ఇవన్నీ తీసుకున్నాం, ఇంకా చాలా తీసుకోవాలి. ప్రస్తుతానికి ప్రసాద్ గారు అయితే గుచ్చేస్తున్నారు అదొకటి ఇదొకటి అన్నట్టు. ప్రసాద్ గారు మనం పెట్టేద్దాం పూల కొట్టు ఒకటి జాబులు మానేసి అట్టాకులు ఒకటి. యాక్చువల్గా ఏమైందంటే ఇవన్నీ రేటు దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అయినాయి అంతే కదా. 1000 1100 ఎంత అయినట్టు ఉంది, ఎగ్జాక్ట్గా తెలీదు. ఏమీ లేవు ఇక్కడ, కనపడట్లేదు. ఏది అడిగినా టాప్ రేట్లో చెప్తున్నారు. పీక్ టైం కదా, అవసరం వాళ్ళది, అవసరం మంది, అవకాశం వాళ్ళది అన్నట్టు. బట్ ఓకే, కానీ వర్షం వచ్చి మొత్తం వాళ్ళ వ్యాపారం మొత్తం పోగొట్టేస్తుంది. మళ్ళీ వర్షం కురిసేస్తుంది. బొమ్మ అయితే ఆలివ్ మిఠాయిలో తీసుకున్నా అది, కానీ బాగా ఇనిషియేట్ చేశారు వాళ్ళైతే, ద బెస్ట్. కానీ బొమ్మ ఇవ్వడం మంచిది కదండి. అలా మట్టి వినాయకుడు ఇచ్చారు, చూపించాక ఆ వీడియోలో. అది నీకు ఇవన్నీ సెట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న మంచిగా పూజ అయితే చేసుకుందాం మనం. దబ్బలం చూసారా, దబ్బలంగా సూది చూసారా ఎంత ఉందో, చేతిలో కూర్చోపోద్దు. యాక్చువల్గా ఇలా కూర్చోడానికి కూడా దండకి 5 రూపీస్ అంతనంట, నేను మొన్న విన్నా. అంటే మా ఇంటికి డెకరేషన్ చేశారు కదా మా అన్నయ్య పెళ్ళికి, అప్పుడు విన్నాను నేను. ఇలా దండలో లేడీస్ కూర్చుంటున్నారంట. దాంట్లో చాలా వస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే మనం పాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా అన్నయ్య వాళ్ళందరూ. అండ్ తోరణాలు అయితే కట్టేసాం, ఇవిగోండి తోరణాలు అయితే కట్టేసాం గైస్. యాపిల్స్, ఇదేంటిది ఎలక్కాయ, బత్తాకాయ, ఇదే మారేడికాయ కదా, జాంకాయ, ప్రసాద్ గారు అయితే ఇలా కడుతున్నారు మొత్తం అన్ని. ఏ గ్రేప్సా? దీనికి ఇప్పుడు ఇవన్నీ ఫ్రూట్స్ అయితే వస్తాయి. డంబుల్ని ఇలా సెట్ చేశారండి మీరు. ఇప్పుడు దీని పప్పర్ పనసకాయ కట్టడానికే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇప్పుడు ముచ్చిగా అయితే లేదు, దీనికి దబ్బలం గుచ్చి సెట్ చేయాలి సార్. యాపిల్ అన్నీ ఉన్నాయి, ప్రసాద్ గారే కొన్నారు. ప్రసాద్ గారు అంటే అప్పట్లోనూ స్కూల్కి వెళ్ళామంట, ఇవి రావట్లేదని లాగేసేవారండి మొత్తం. అప్పట్లో తెంపడం వచ్చేది కాదు కదా. గ్యాస్ ఇప్పుడైతే దీనికైతే ముచ్చికైతే లేదు, దీన్ని అయితే సెట్ చేద్దాం. పర్వానాస్కి మనం ఎలా అయితే సెట్ చేస్తాం. దానిమ్మ దీంట్లో సూది గుచ్చేసి డైరెక్ట్ గ్రేప్స్ కడదాం ఇప్పుడైతే మనం. ఇంకేమున్నాయండి? ఇలా డెకరేట్ చేద్దాం. మనం పాలి అయితే ఎలా అయితే సెట్ చేసాం. ఇదిగో యాపిల్స్, ద్రాక్ష, జొన్న బొత్తులు, ఇదిగో పప్పర్ పనసకాయ, కింద చాలానే కోరుకుంది. వన్స్ పూజ అవగానే లాగు పడేస్తాం. గారు అంతేనా? పాలి అయితే బాగుంది, బ్రాస్. ఇవ్వండి పైనుంచి చూడండి ఇవన్నీ ఐటమ్స్. ఇంకా కింద అలా సెటప్ అయితే వస్తుంది, లైక్ దేవుణ్ణి పెట్టడతారు ఇవన్నీ. దీన్ని అయితే మనం ఎలా అయితే సెర్చ్ చేద్దాం. ఓయ్ రెడీ అయిపోయావా హెన్రీ? ఓయ్ పూజ చేయాలి ఇప్పుడు. మరి నువ్వే చేయాలి. చేస్తావా? చెప్పు చెప్పు, చేస్తావా? పూజ చేయాలి, చేస్తావా?
నువ్వే చేయాలి. ఏంటి కాళ్ళు ఎత్తుతున్నావు? అయ్యి బాబు ఎక్కడికి వెళ్ళిపోతావు? కూర్చో. ఇవే చేయను మొన్న నాకు ఇవే చూడు. నాకు ఇవే చేయను మొన్న నాకు ఇవ్వ. ఇది ఏదో పెట్టారే. ఏం పెట్టలేదు అది. డ్రెస్ బాగుంది, నాకు ఇస్తావా? అయ్యో నీ వాచ్ ఊడిపోయింది. అయ్యో వాచ్ ఊడిపోయిందంట. డ్రెస్ బాగుంది, నాకు ఇస్తావా? డ్రెస్ బాగుంది, నాకు ఇస్తావా? ఓయ్ నీ గోల్డ్ వాచ్ ఇదిగో. వాచ్ చూసారా? ఇదిగో నీ వాచ్ ఇదిగో. చూడు నీ వాచ్ ఇదిగో, తీసుకో. ఇప్పుడు మనం అయితే ల్యాప్టాప్లకి అప్పట్లో బుక్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు ల్యాప్టాప్స్కి ఏమో పసుపు కుంకుమ పెడతాం. అంటే ఇంకా ల్యాప్టాప్స్ ఇంకా పెరగాలి, ఇంకా మంచిది రావాలి. జాబ్ చిన్నగా పెడుతున్నా. ఇది మేనేజర్లు పెట్టనుకో. ఏమన్నా లాస్ట్ టైం పెట్టాం గైస్, బట్ ఏమైందంటే ఉండిపోయింది ల్యాప్టాప్కి. ప్రసాద్ గారు స్టోన్ క్రాఫ్ట్ బుక్కి అయితే పెడుతున్నాం. అంటుకోవట్లేదు ఏంటి? పసుపు మంచిది కాదండి. ఇది నా కొత్త ల్యాప్టాప్. యాక్చువల్గా అయితే ఓం రాత్రం ఓం లేదు. ఓం రాత్రం కూడా మొత్తం అయిపోద్ది. అది మనం రెడీ అయిపోయాం కదా. పూజ చేస్తావు ఇప్పుడు? చేస్తావా? అడి కాదు, ఇటు తిరిగి కాదు కాదు అటు. ఈ ఆయిల్ కాదు కదా. మనం అయితే విగ్రహాన్ని అయితే పెట్టేసాం. మట్టి వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ. స్వీట్స్ తెచ్చిన కారణం ఏంటంటే మిడిల్లో ఆకలి వేసినప్పుడు ఒకటి వేసుకోవడానికి ఈ టైప్ తెచ్చారు కదండి. తప్పండి. ఇదేమో పులిహోర, ఇదేంటి వదను సరన్ను, ఇదో హల్వా, కుడుములు ఏంటి చిన్నవి అయిపోయినాయి. ప్లేట్ పెద్ద. ఇలా వాసన చూసి ఎడని చేతి ప్రయత్నించి కనెక్ట్ చేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతం శాజా ఏదే భూమి భారత ఏదేషాం ఓం ధూ ఓం ధ్రువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. అక్షతలు కుడి చేతిలో తీసుకున్నామా. ఇలా శుభే శోభే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత్వంతరే కలియుగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి తెలంగాణలో హైదరాబాద్ ఉన్నాం కాబట్టి శ్రీశైల క్షేమ స్థైర్య ధైర్య మోక్ష చతుర్విధ ఫల సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనః సంకల్పిత సమస్త దిగ్విజయత ప్రాప్తి సిద్ధ్యర్థం వర్షే గంధం నుంచి కుంకుమ పెట్టి అలంకరణార్థం ధరిత్రిగా కుంకుమ విలేపన ఓం విలాయ నమః ఓం దశకర్ణరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ధేరంబాయ నమః ఓం ఈ విశ్రామయామి ఆందోళనామి సంస్కారాయోగ్యార సత్యోగ్యార భక్తియోగ్యార పూజార సమర్పయామి. పరమాక్షతలు పూర్తి చేసుకున్నాను. పూజితం
మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. చేయి రెండు వేసుకున్నాను, రెండు అక్షరం పెట్టలేదు. శిరసా బృందాది శతమానభవతి శతాయ పురుషస్తుతే. గణపతిని యథాస్థానం చేసుకున్నప్పుడు కదిలిసి ఇట్లా లాగుతుంటారు తమలపాకును. ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతిని, పసుపు గణపతి ఏదైతే ఉందో పసుపు గణపతిని ఈశాన్యం వైపు పెట్టడం అనేది. సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఒక్కసారి వేడుకుంటూ అందరికీ కూడా మరి ఒకసారి ఓయ్ పుష్ చేస్తావా చెప్పు. చేసేసాను బాబాయ్ అని చెప్పి చేసావా? చేసేసాను బాబాయ్. ప్రసాద్ గారు గారెలు బాగానే చేస్తున్నారు. నిజం చెప్పండి, మీరే గారా బూరేది గారె నంచంగా ఉందా ప్రసాద్ గారు? గైస్ మనకైతే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా వదిన గారెలు అయితే వేస్తుంది. గారెలు ఎలా ఉన్నాయి వదిన? వంకర వంకరగా ఉన్నాయా? ఏమో నువ్వులు ఏం కనపట్లే. సైజు పెద్ద అయిపోయినట్టున్నాయంటే. దేవుడికి పెట్టలేదు కానీ గారెలు మనం తినేస్తున్నాం సెపరేట్గా వేసుకుని. అనవసరం. సంవత్సరానికి ఒకసారి వస్తాడు గాయస్. అప్పుడు కూడా టైం ఇవ్వలేకపోతుంది మా వదిన. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు పలహారాలు మొత్తం అన్నీ కలిపేసి ఒకేసారి తిన్నాం. రైస్ అయితే అయిపోయింది గాయస్. ఇదిగో మా వదిన అయితే ఇన్ని రకాలు చేశారు. సరన్నం, పులిహోర, ఇదేంటిది హల్వా, గారి, స్వీట్, కుడు. ఫస్ట్ మనం కుడితో ట్రై చేద్దాం. నార్మల్ కుడిమే, కొబ్బరి నవ్వులతో అనుకున్నా. బాగుంది. నెక్స్ట్ హల్వా. బాగుంది అది కూడా. నెక్స్ట్ సరన్నం. స్వీట్ ప్రసాద్ గారు వచ్చేది. ఇప్పుడు మనకు ఇష్టమైన పులిహోర ట్రై చేద్దాం. పులిహోర. టైం అయితే ఇప్పుడు అప్రాక్స్ 11:15 అవుతుంది. మా గల్లీలో వినాయకుడు అంటున్నా కదా, మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. ఆ వినాయకుడిని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే పంతులు ఇప్పుడే వచ్చాడంట. ఇప్పుడు చేస్తున్నాడు నైట్ 11 PM. అలా ఉంది అసలు. పంతులు రాకపోయినా జస్ట్ వెళ్ళే చేసేయాల్సింది. ఏమోలే, నేనే చెప్తాను, చేసేవాళ్ళకి తెలుస్తుందిలే. కానీ ఇప్పుడు జస్ట్ నేను చూసి దండం పెట్టుకున్నాను. వచ్చి పడుకోవాలి, మళ్ళీ రేపు ఆఫీస్కి. టైం 11:30 అయింది. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నారు మనకి. దేవుడు అయితే భలే ఉన్నాడు అసలు. పంతులు ఇప్పుడు వచ్చాడంట.
దేవుడైతే బాగున్నాడు గ్యాస్. మనం నీట్గా వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసాం. 11:30 అయింది. 12 దాటితే డే మారిపోతుంది అని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళ పాపం. అసలు పంతులుగా ఉండాలి మినిమం. అది ఏమోలే, ఈరోజు డిమాండ్ ఎక్కువ కదా వాళ్ళకి, అంటే లిమిటెడ్ ఉంటారు అనుకుంటా. ఐ థింక్ సో. వాళ్ళు ఇంకా అలాగే చేస్తారు. మన వినాయక చవితి అయితే ఇలా అయితే అయింది. మనం మార్నింగ్ చేసుకున్నాం, మళ్ళీ అక్కడ వేరే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం, ఇప్పుడు ఇది చూసాం, అన్నీ బాగానే అయిపోయింది. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. ఓకే మరి, బాయ్.